హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. ఇది న్యూ ఇయర్ కంటిన్యూషన్ బ్లాగ్ అండి. చెప్పాను కదా బీచ్‌కొచ్చామని చెప్పి. ఇదిగోండి రిషికొండ బీచ్ దగ్గర. నేను ఇక్కడికి అసలు ఎప్పుడూ రాలేదు. అటువైపు, ఇటువైపు స్ట్రీట్ షాపులు కూడా బాగున్నాయి. అన్నీ చూసుకుంటూ వెళ్ళానమాట. ఈ బీచ్ అయితే నాకు చాలా నచ్చింది. కాకపోతే ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా బాగుండనిపించింది. కానీ మా ఇంటికి కొంచెం దూరం కదా! నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈవినింగ్ టైం రావాలనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. అదేంటో బీచ్‌ని చూస్తే మాత్రం నాకు చాలా ప్రశాంతంగా ఉంటది. వైజాగ్‌లో ఉండేవాళ్ళు ఎవరైనా దీనికి కనెక్ట్ అవుతారు కదా! చూడండి చాలా బావుంది. ఇంక ఈ బీచ్ దగ్గరకొచ్చి కాసేపు కూర్చొని అప్పుడు కృష్ణుడు గుడికెళ్ళామమాట. ఆ గుడిది మాత్రం మిస్ అయింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా అది నేను వీడియో తీసి పెడతాను. ఇదిగోండి ఎండగానే ఉంది గానీ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ మసాజ్ చేస్తారంట. ఫుల్ బాడీ మసాజ్‌కి 900 అవుతదంట. మా ఆయనగారు మాల్లో ఉన్నారు కదా! అందుకే చేయించుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి వచ్చేసారు. ఇక్కడ చూడండి అదేదో కారు ఉందని చెప్పి వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. ఎక్కడికైనా ఎళ్తే మా ఆయన, మా పిల్లలు ఫుల్‌గా మంచి ఏది కనిపించినా పరిశోధనలు చేస్తారన్నమాట దాని మీద. అవును. ఇంతకీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమైనా పెట్టుకున్నారా? అయినా మనమేం పెట్టుకుంటాంలెండి. పెట్టుకుంటే ఉదయాన్నే తొందరగా లేవాలి, వాకిలి తొందరగా కడుక్కోవాలి, గిన్నెలు తొందరగా కడిగేసి వంట తొందరగా చెయ్యాలి అని పెట్టుకుంటాం. అంతే కదా! అంతకంటే మనం ఏం పెట్టుకోము. చూడండి ఇక్కడ ఈళ్ళు గింగిరాలు తిరుగుతున్నారు మొత్తం. మా దీక్షిత బీచ్‌కి ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా అయితే పెద్ద ప్యాలెస్ అయినా కట్టేస్తది. లేదా ఇలా శివలింగాన్నైనా కడతది. ఏదో చెప్తుంది అక్కడ అదేంటి అని అడిగితే. మా మేఘన మాత్రం దానికి పూర్తి ఆపోజిట్ మాట. అది చక్కగా పక్కన కూర్చొని ఉంటానంటది. ఇది మాత్రం అస్సలు కూర్చోదు అలాగా. ఏంటో ఇద్దరికి అస్సలు పడదు అందుకనే. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నామన్నమాట మేము. వచ్చేటప్పుడు కృష్ణుడి గుడికెళ్ళి అలా ఇంటికొచ్చేద్దాం అని చెప్పి. నెమ్మదిగా స్టార్ట్ అయిపోయాము ఇక్కడి నుంచి. అక్కడ స్ట్రీట్ షాపింగ్ అంతా బావుంది. స్ట్రీట్ ఫుడ్ కూడా బావుంది. కానీ ఇప్పుడు మేమేమి తినకూడదు కాబట్టి ఏమీ తినలేదు. జస్ట్ అలా చూసి వచ్చేసామన్నమాట. ఇదేదో పార్క్ అనుకుంటా. లోపలికది ఇంకెళ్ళలేదు. టైం అయిపోతుంది గుడికి కూడా ఎళ్ళాలి కదా అని చెప్పి. వచ్చేటప్పుడు దారిలో సోడా కనిపిస్తే తాగి వచ్చేసాం. చూసారా? ఎక్కడున్నా ఇలాంటివన్నీ దీనికే కనిపిస్తాయి. అదేంటో అర్థం కాదు నాకు. అంతేనండి ఇంక ఈ వీడియో ఉంటాను.